ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య సోషల్ మీడియా కేసుల పేరుతో భీకర యుద్ధం సాగుతుంటే తెలంగాణలో కేటీఆర్ అరెస్టు విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ సోషల్ మీడియా పోటుగాళ్లని లోపల వేయగలుగుతున్నారు. కానీ అక్కడ రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్లని అరెస్టు చేస్తామని పదే పదే చెప్తున్నారు తప్ప చేయలేకపోతున్నారు. వారిని వలవేసి పట్టడానికి రేవంత్ రెడ్డి చాలా కేసులే లైన్లో పెడుతున్నారు. కానీ ఏ కేసులో అరెస్ట్ చేసినా 2 నెలల్లో బెయిల్పై బయటికి వచ్చేస్తామని కేటీఆర్ ముందే చెప్పేస్తున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని సవాలు కూడా విసురుతున్నారు. కనుక కేటీఆర్ని అరెస్ట్ చేసి చూడడం ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పొచ్చు. కేటీఆర్ కోసం ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారం జన్వాడలో బావమరిది ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ, తాజాగా లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్పై దాడి కేసులని ముందుకు జరుపుతున్నారు. ఒకవేళ తనని అరెస్ట్ చేస్తే దానిని బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలో ప్లాన్ సిద్ధం చేసుకుని కేటీఆర్ పోలీసుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతుల తరఫున తాము పోరాడుతూ తాను 100 సార్లు జైలుకి వెళ్లేందుకు సిద్ధమని కేటీఆర్ చెప్పడం చూస్తే ఈ దాడి కేసుని కూడా తమ పార్టీకి అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతూనే ఉంది. లగచర్ల గ్రామంలో భూసేకరణ రేవంత్ రెడ్డి సోదరుడి ఫార్మా కంపెనీ కోసమే అనే కేటీఆర్ వాదనలు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. కనుక దాని వలన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. అయితే కేసీఆర్ అంతటి వాడినే ఓడించి ఫామ్ హౌస్లో నుంచి బయటకు రాకుండా కూర్చోబెట్టిన రేవంత్ రెడ్డి కేటీఆర్ని తగిన విధంగానే లోపల వేయాలని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్పై దాడిలో కేటీఆర్ హస్తం ఉందని నిరూపించేందుకు రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేరుని జోడించారు. కానీ పోలీసులు ఆ దాడితో కేటీఆర్ని సరిగ్గా కనెక్ట్ చేయగలిగితేనే ప్రజల్లో దోషిగా నిలబెట్టగలరు. లేకపోతే ఈ కేసు రేవంత్ రెడ్డికి బ్యాక్ఫైర్ అవుతుంది. కనుక కాస్త ఆలస్యం అవుతున్నా పక్కా సాక్ష్యాధారాలన్నీ సిద్ధం చేయిస్తున్నారు. కేటీఆర్ 2 నెలల్లో బయటకు వచ్చేస్తానని పదే పదే చెబుతున్నారు. కనుక ఆ అవకాశం లేకుండా చేసేందుకు అనేక కేసులు లైన్లో పెడుతున్నారు రేవంత్. కనుక ఈ భూసేకరణ విషయంలో రేవంత్ రెడ్డి, కలెక్టర్పై దాడి కేసులో కేటీఆర్ ఇద్దరూ చిక్కుకున్నట్లే. ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ పవర్ పాలిటిక్స్లో ఎవరు పై చెయ్యి సాధిస్తారో రానున్న రోజుల్లో తెలియాలి.